అందరికీ నమస్కారము. మాది పోర్మామిల్ల మండలం రంగసముద్రం పంచాయతీ కమ్మవారిపల్లె. మా నాన్నగారి పేరు పచ్చా చిన్న వెంగయ్య. మా నాన్నగారు 2018లో ఒంటిమిట్ట యాక్సిడెంట్ లో చనిపోయారు. మా నాన్నకి మేము నలుగురు మా అమ్మాయిలము. మా నాన్న ఆస్తి అంతా మా అమ్మ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశాము. మేము నలుగురికి మా నాన్నగారు ముందే చేసి ఇచ్చారు. మేము 1261/2, 1251/2, 138, 139 అనేది 1959లో చెరుకూరి చెన్నయ్య నాయన బైనేని ఎల్లయ్య నాయన దగ్గర కొన్నారు. తర్వాత 1969లో చెరుకూరి చెన్నయ్య దగ్గర పచ్చా చిన్న వెంగయ్య కొన్నారు. కాబట్టి ఆల్రెడీ లింక్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. 1969 నుంచి కూడా మా మీద ఎలాంటి అలిగేషన్స్ లేవు. ఇప్పుడు 2025 చాపాటి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మా మీద అలిగేషన్ చేస్తున్నాడు. ఆయన ఆరోపించే దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారు గాని, సబ్ రిజిస్టర్ గారు గాని, కలెక్టర్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని దయచేసి అందరూ, పవన్ కళ్యాణ్ గారు గాని అందరూ చూడాల్సిందిగా కోరుచున్నాను. ఇది మేము ఎటువంటి ఆక్రమించింది కానీ ఇంకొకటి కానీ లేవు. మేము నలుగురం ఇల్లులు కట్టుకున్నాము. మేము మా నాన్నగారు ఉన్న టైంలో మా నాన్న కొందరికి ఇచ్చాడు స్థలము, వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు. అంతేగాని అక్కడ ఎలాంటి చెరువు కట్ట గాని, ఎలాంటి కుంట గాని, ఏవి గాని మేము ఆక్రమించలేదు. దయచేసి విచారణ చేసి ఇలాంటి తప్పుడు ప్రచారం ఇచ్చి రోజు ప్రెస్ మీట్ పెట్టి మేము ఆడపిల్లలము మమ్మల్ని సోషల్ మీడియాలో పెట్టి మా పరువు తీస్తున్న చాపాటి లక్ష్మీనారాయణ మీద క్రిమినల్ కేసు, పరువు నష్టదామా కేసు వేస్తున్నాము. దయచేసి అతన్ని విచారించి అతన్ని వాస్తవాలు ఎంతున్నాయో అతని పేపర్స్ అన్ని తీసుకొని వచ్చి కార్యాలయంలో సబ్మిట్ చేసి అది కరెక్టా కాదా అని విన్నవించుకోమని చెప్పమని దయచేసి చెప్తున్నాను. ఇంకొకటి, చాపాటి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి 2025 వరకు మేము 1969లో కొన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడు? మా మీద అలిగేషన్స్ ఉంటే అప్పటి నుంచి రాని వ్యక్తి ఈ రోజు వచ్చాడు అంటే రంగసముద్రం పంచాయతీలో చెరువు కట్ట మీద తన ఆరోపణలు బయటపడతాయనే ఆలోచనతో మా మీదకి వచ్చి మా ఇల్లులు కానీ ఇంకొకటి కానీ డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఫేక్ న్యూస్ అంతా మీడియాకి ఇచ్చి మీడియాను భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి వ్యక్తిని స్టేషన్ వారు, సిఐ గారు గాని, ఎస్ఐ గారు గాని ఇలాంటి వ్యక్తిని విచారించి తనను నోరు మూపించవలసిందిగా కోరుచున్నాను. చెరువు కట్ట స్విమ్మింగ్ పూల్ లో నా పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్ లో ఉన్నారు.